హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోలో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి పబ్లిక్లో వాళ్ళు ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్స్ట్ బుక్లో మొత్తం 40 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ 40 ఎక్సర్సైజ్లో లాస్ట్ వీడియోలో 20 ఎక్సర్సైజ్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 20 ఎక్సర్సైజ్ని మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఖచ్చితంగా మీరు 3 మార్క్స్ని స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ 20 బిట్స్ని మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనే దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మీనా డౌట్స్ ఇఫ్ షీ విల్ పాస్ ద టెస్ట్. ఇది సెంటెన్స్. పబ్లిక్లో వాళ్ళు ఈ విధంగా ఇచ్చి సెంటెన్స్లో ఏదైనా ఒక పార్ట్ని మాత్రమే, అంటే ఒక వర్డ్ని మాత్రమే వాళ్ళు అండర్లైన్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే అండర్లైన్ చేసిన పార్ట్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందో మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ సెంటెన్స్లో ఇఫ్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే కంజంక్షన్ కిందకు వస్తుంది. ఎందుకంటే కంజంక్షన్ అనేది ఏం చేస్తుంది, 2 సెంటెన్సెస్ని కావచ్చు, 2 పదాలను కావచ్చు, 2 క్లాజెస్ని కావచ్చు, లేదా 2 ఫ్రేజెస్ని కావచ్చు మెర్జ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ 2 సెంటెన్సెస్ని ఇఫ్ అనేది జాయిన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇఫ్ అనేది కంజంక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్, దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ. ఇక్కడ ఇఫ్స్ అనే వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే నౌన్ కిందకు వస్తుంది. ఇఫ్స్ అనేది నౌన్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇఫ్స్ అనేది అబ్రివేషన్. ఐ అంటే ఇండియన్, ఎఫ్ అంటే ఫారెన్, ఎస్ అంటే సర్వీస్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. కాబట్టి ఇది నౌన్ కిందకు వస్తుంది. మీరు ఇఫ్స్ అనేది ఒక సెంటెన్స్లో వచ్చినట్లయితే దాన్ని మీరు ఏం చేయాలి, నౌన్ అని రాయాలి. ఎందుకంటే ఇది అబ్రివేషన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్, ద బ్రైడ్ గ్రూమ్ లుక్డ్ సో హ్యాండ్సమ్. ఈ సెంటెన్స్లో హ్యాండ్సమ్ అనే పదాన్ని అండర్లైన్ చేశారన్నమాట. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఎందుకంటే నౌన్ యొక్క అర్థాన్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి, లేదా నౌన్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని ఇది పెంచి చెప్తుంది కాబట్టి, లేదా తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు హ్యాండ్సమ్ని అడ్జెక్టివ్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్, రియా విస్పర్ టు రసూల్ సో దట్ నో వన్ ఎల్స్ విల్ హియర్. ఇది సెంటెన్స్. దీంట్లో సో అనే పదాన్ని అండర్లైన్ చేశారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే కంజంక్షన్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ కిందకు వస్తుంది. మీరు ఇది కోఆర్డినేట్ కంజంక్షనా లేకపోతే సబార్డినేట్ కంజంక్షనా అని మీరు రాయాల్సిన అవసరం లేదు. కంజంక్షన్ అని రాస్తే సరిపోతుంది. మీకు ఇవన్నీ డీటెయిల్గా మీకు బాగా తెలియాలంటే ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి మన ఛానల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని ఒకసారి మీరు రీవాచ్ చేసి వీటిని ఆన్సర్ చేసినట్లయితే మీకు అన్నీ కూడా కరెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డూ యూ స్మోక్. ఇక్కడ స్మోక్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ స్మోక్ అనేది మనకు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే వర్బ్ కిందకి వస్తుంది. ఎందుకంటే సబ్జెక్టు యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి, స్మోక్ అనేది సబ్జెక్టు యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ వర్బ్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షియా ఫౌండ్ హర్ క్యాట్ అవుట్ సైడ్. దీంట్లో హర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ హర్ అనే పదం అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. చాలామంది హర్ని ప్రొనౌన్గా రాస్తారు, కానీ ఇక్కడ ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ కిందకి, అంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తుల గురించి తెలియజేసినట్లయితే అది పొసెసివ్ అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. కాబట్టి హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. అర్థమవుతుందా? చాలామంది ఇక్కడ ప్రొనౌన్ అని రాస్తారు, కానీ అది రాంగు. ఎందుకంటే ఆమె యొక్క క్యాట్ కాబట్టి పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది. కాబట్టి హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. కాబట్టి మీరు పొసెసివ్ అడ్జెక్టివ్ అని రాయబల్లా, అడ్జెక్టివ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హెలెన్ ప్రామిస్డ్ టు రైట్ బ్యాక్ సూన్. దీంట్లో సూన్ అనే
పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ సూన్ అనే పదం దేని కిందకు వస్తుందంటే అడ్వర్బ్ కిందకు వస్తుంది. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? అడ్వర్బ్. ఎందుకంటే ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సూన్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం, అంటే అది ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, యాక్షన్ ఏ టైంలో కంప్లీట్ అయ్యింది అనే దాని గురించి తెలియజేస్తుంది. కాబట్టి సూన్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం, అంటే మీరు అడ్వర్బ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దిస్ లోషన్ కెన్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్. ఇక దీంట్లో ఫ్రమ్ అనే వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ ఫ్రమ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే ప్రిపోజిషన్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఫ్రమ్ అనేది నౌన్కి మరియు ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది నుండి అనే విషయాన్ని, దేని నుండి? ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్, అంటే సన్ నుండి అది ప్రొటెక్ట్ ఇస్తుంది అని చెప్తున్నాం. కాబట్టి ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐ న్యూ ఇట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద మూవీ. దీంట్లో ఇట్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ ఇట్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ప్రొనౌన్. ప్రొనౌన్ కిందకి వస్తుంది. ఎందుకంటే ప్రొనౌన్ అంటే ఏంది? నౌన్కి బదులుగా యూజ్ చేసేది. ఇట్ అనేది వస్తువుల యొక్క పేర్లకు బదులుగా వాడతాం కాబట్టి ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దర్శి వాచ్ జాన్ యాజ్ షీ వాక్డ్ త్రూ ద క్రౌడ్. దీంట్లో యాజ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ యాజ్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే కంజంక్షన్ కిందకు వస్తుంది. కంజంక్షన్ ఇది సబార్డినేట్ కంజంక్షన్ కిందకి వస్తుంది. యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కిందకి వస్తుంది. మీరు అది కోఆర్డినేట్ కంజంక్షనా సబార్డినేట్ కంజంక్షనా అని రాయాల్సిన అవసరం లేదు. కంజంక్షన్ అని రాస్తే ఎనఫ్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ క్లాస్ డిడ్ యూ బై. దీంట్లో బై అనే వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ బై అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే వర్బ్. ఎందుకంటే బై అనేది సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి మీరు వర్బ్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఏ చార్మింగ్ లేడీ. దీంట్లో చార్మింగ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ చార్మింగ్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇది నౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్తుంది కాబట్టి, అంటే నౌన్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి. లేడీ ఎలా ఉంది అంటే చార్మింగ్. అర్థమవుతుందా? ఈ లేడీ యొక్క గుణాన్ని లేదా విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అని మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కంగ్రాట్స్ ఫైనలీ యూ వన్ ద మ్యాచ్. దీంట్లో కంగ్రాట్స్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే ఇంటర్జెక్షన్. దేని కిందకి వస్తుంది? ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక పదం వచ్చి దాని తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ అని ఉన్నట్లయితే మ్యాక్సిమం అది ఇంటర్జెక్షన్ అని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రష్మి గాట్ అండ్ ఏ గ్రేడ్ ఇన్ మ్యాథమెటిక్స్. దీంట్లో ఇన్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇన్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ కిందకి వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఇన్ అనేది ప్రిపోజిషన్ అని రాయాల్సి ఉంటుంది. ప్రిపోజిషన్స్ గురించి కూడా మన ఛానల్లో ప్రతి ప్రిపోజిషన్ని డీటెయిల్గా విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. వాటి నుంచి కూడా పబ్లిక్లో మీకు 3 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. ఓకే, వాటిని కూడా బాగా నేర్చుకున్నట్లయితే పబ్లిక్లో మీరు 3 మార్క్స్ని ఈజీగా స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మై ఫాదర్ సెండ్స్ మనీ వన్స్ ఏ వీక్. దీంట్లో వన్స్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ వన్స్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే అడ్వర్బ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని గురించి తెలియజేస్తుంది. ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఆ పని ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉండింది
అనే దాని గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అని మీరు రాయాల్సి ఉంటుంది. అడ్వర్బ్స్లో చాలా రకాలు ఉన్నాయి, మీరు వాటిని రాయాల్సిన అవసరం లే, అడ్వర్బ్ అని రాస్తే సరిపోతుంది. మీరు ఇంకా డీటెయిల్గా కొంచెం డెప్త్గా ఏది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అని మీరు నేర్చుకోవాలనుకుంటే అప్పుడు దాంట్లో ఉండే రకాలన్నీ మీరు డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ దట్ మ్యాన్. దీంట్లో మ్యాన్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ మ్యాన్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? నౌన్ కిందకు వస్తుంది. ఎందుకంటే అది నేమ్ కాబట్టి. మ్యాన్ అనేది నేమ్, అంటే ఒక మగవాణ్ణి ఎలా అంటామంటే మ్యాన్ అంటాం, అదే ఒక ఆడమనగానైతే ఉమెన్ అంటాం. కాబట్టి ఇది నేమ్ కిందకు వస్తుంది కాబట్టి మీరు నౌన్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డోరథీ హ్యాస్ బిగ్ బ్లూ ఐస్. దీంట్లో హ్యాస్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. హ్యాస్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అంటే వర్బ్ కిందకు వస్తుంది. హ్యాస్ అనేది ప్రైమరీ యాక్సిలరీ కిందకు వస్తుంది. మీరు ప్రైమరీ యాక్సిలరీ రాయబల వర్బ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. హెల్పింగ్ వర్బ్స్ మనం 2 పార్ట్స్ చేసుకుంటాం. వాటిలో ఒకటి ప్రైమరీ యాక్సిలరీ, ఇంకొకటి మోడల్ యాక్సిలరీ. ప్రైమరీ యాక్సిలరీస్లో కొన్ని వస్తాయి, మోడల్ యాక్సిలరీస్లో కొన్ని వస్తాయి. మీరు వీటన్ని కలిపి వర్బ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ద షటిల్ ఫ్లూ ఇంటూ స్పేస్. దీంట్లో ఫ్లూ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ ఫ్లూ అనే పదం అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇది కూడా వర్బ్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి మీరు వర్బ్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్లెస్ యు వర్క్ హార్డ్ యు కెనాట్ రీచ్ ద గోల్. ఇది సెంటెన్స్. దీంట్లో అన్లెస్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ అన్లెస్ అనే పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అంటే కంజంక్షన్ కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? కంజంక్షన్. ఎందుకంటే ఇది సబార్డినేట్ కంజంక్షన్. ఇఫ్ క్లాజ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి సబార్డినేట్ క్లాజు, ఇంకొకటి మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? పూర్తి అర్థాన్ని ఇవ్వని ఒక వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. సబార్డినేట్ క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే కంపల్సరీది మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి అన్లెస్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఐ లెఫ్ట్ మై కీస్ అండర్ ద టేబుల్ ఫర్ యూ. దీంట్లో అండర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ అండర్ అనే పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అంటే ప్రిపోజిషన్ కిందకి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది నౌన్కి అదేవిధంగా ఈ వాక్యంలో ఉండే ఇతర పదాలకు మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది ప్రిపోజిషన్. ఈ అండర్ అనేది లేకపోతే నౌన్కి ఈ పదాలతో ఉండే సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఒక ప్రిపోజిషన్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఆ ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తుంది? నౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది ప్రిపోజిషన్ రాస్తే సరిపోతుంది. ఇవి మొత్తం మీకు టెక్స్ట్ బుక్లో 40 ఎక్సర్సైజెస్ ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి. వాటిని పబ్లిక్లో వాళ్ళు ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీకు డీటెయిల్గా ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 40 కానీ మీరు నేర్చుకున్నట్లయితే, ఈ 40 ఆన్సర్స్ మీకు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు పబ్లిక్లో 3 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోగలుగుతారు. గ్రామంలో ప్రతి టాపిక్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ అన్నింటిని కూడా మీకు విత్ ఆన్సర్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటన్నిటిని మీరు జాగ్రత్తగా విని నేర్చుకున్నట్లయితే గ్రామర్లో 60 మార్క్స్ మీరు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.